ఆదిలాబాద్ రిమ్స్ లో అన్ని సౌకర్యాలున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇక్కడ చిన్నపిల్లల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో సరిగా కళ్లు తెరవని చిన్నారుల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి రిఫరల్ పేరుతో బయటకు పంపుతున్నారు. టెక్నాలజీ ఉన్నా వాడుకోలేని దుస్థితి. ఆదిలాబాద్ రిమ్స్ లోని చిల్డ్రన్ వార్డ్ ఇది. ఇక్కడ 120 మంది శిశువులకు ఒకే టైంలో అన్ని రకాల చికిత్సలు అందించే వీలుంది. 3 షిఫ్టుల్లో డాక్టర్లతో పాటు 89 మంది సిబ్బంది వీళ్ల సేవల కోసం అందుబాటులో ఉన్నారు. మరో 15 మంది సెక్యూరిటీ సిబ్బంది పిల్లల సంరక్షణకు ఉంటారు. అయినా సరే సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం రిమ్స్ కు ఇబ్బందికరంగా తయారైంది. పిల్లల వైద్యంలో ఆరితేరిన డాక్టర్లున్నా వారికి చికిత్స అందించడంలో సమన్వయ లోపం కనిపిస్తోంది. దాంతో ఏ పాపం తెలియని నెలలు నిండని శిశువులు చనిపోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆసుపత్రి లెక్కల ప్రకారం 19 మంది శిశువులు చనిపోయారు. మరణాలకు వైద్య పరిభాషలో కారణాలనేకం చెప్పినా ఇక్కడ దొరికే చికిత్స సరిగా అందట్లేదన్నది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వెంటిలేటర్, ఆక్సిజన్ పెడితే అబ్జర్వేషన్ ఉండాలని చెప్పి సిబ్బంది కొరత ఉంది. డాక్టర్లు పరిశీలన ఉండాలని చెప్పి పెట్టక నిరాకరించిండు. నిలదీస్తే వచ్చి సిలిండర్ పెట్టే పరిస్థితి. ఇక్కడ రిమ్స్ డైరెక్టర్ ఇక్కడనే ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, జిల్లా స్థాయి అందరూ ఉన్నటువంటి రిమ్స్కే ఇలాంటి పరిస్థితి ఉంటే అసలు కామన్ మానవునికైతే అసలు ఎవరు స్పందించే పరిస్థితి లేదు. తెలిసిన వాళ్ళే పోయి సూపరింటెండెంట్ కలిసేంత వరకు కూడా ట్రీట్మెంట్ అందించే పరిస్థితి లేదు. తల్లి గర్భంలో శిశువు ఎదుగుదల కోల్పోవడం, నెలలు నిండకుండా ప్రసవం, ఉమ్మినీరు, గర్భంలో శిశువు అడ్డం తిరగడం లాంటి ప్రమాద కారణాలు చూపుతున్నారు. ఇవే కారణాలతో ఇదే పట్టణంలోని కొన్ని ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ లో చేరిన శిశువులకు పక్కాగా చికిత్స అందించి ఏ ప్రమాదం జరగకుండా చూస్తున్నారు. రిమ్స్ లో మాత్రం నిపుణులు, మంది మార్బలం, సాంకేతిక పరికరాలు దండిగా ఉన్నా చికిత్స విషయంలో అజాగ్రత్త కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేసులను పక్క రాష్ట్రాలకు లేదా హైదరాబాద్ కు రిఫర్ చేస్తున్నారు. దీంతో రిమ్స్ లో చికిత్సలంటేనే తల్లిదండ్రులు బెదిరిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ వేట్ తక్కువ ఉన్నదని మా బాబును తీసుకొచ్చినాము గవర్నమెంట్ హాస్పిటల్ అని. అయితే ఇక్కడ కరెంటు సౌకర్యం కూడా అప్పుడప్పుడు 1 గంట, పావు గంట అట్లా పోతూ వస్తున్నది. వెంటిలేటర్ కోసం వస్తే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం కూడా వస్తున్నది. ఇవాళ కూడా ఒక బాబు చనిపోయిండు వెంటిలేటర్ దానికోసము. వెంటిలేటర్ ఉన్నప్పటికీ వెంటిలేటర్ లేదని చెప్పిండు. అయితే సూపరింటెండెంట్ గారిని కలిసిన తర్వాత ఫోన్ చేసి చెప్తే ఆయన వచ్చి అప్పుడు 2 రోజుల తర్వాత పెట్టడం జరిగింది. అయితే మధ్యలో కరెంటు పోయినాకైతే ఒక అర్ధ గంట పోయితే కుటుంబ శ్వాస అందించలేక ఎక్కడోళ్ళు అక్కడ సిబ్బంది కూర్చున్నారు. దాని నిర్లక్ష్యంతో మా బాబు చనిపోవడం జరిగింది. డాక్టర్ల వైఖరిపై ఎన్ని విమర్శలు వస్తున్నా వాళ్ళు మాత్రం రిమ్స్ లో వైద్యం బాగుందని చెప్పుకుంటున్నారు. 5 minutes పవర్ పోయినా వెంటిలేటర్ విల్ బి గోయింగ్ ఆన్ కదా. 5 minutes ఏం ప్రాబ్లం ఉంటుంది. అదే ఒక 5 minutes వరకు పవర్ పోయింది. యాజ్ వెంటిలేటర్ ఆల్రెడీ దాని బ్యాటరీ సిస్టమ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి పవర్ ఉంటుంది. దానికి ప్రాబ్లం ఏమి. నేను చూసినాం సార్, వెంటిలేటర్ ఆఫ్లో ఉండే కదా, కరెంట్ వచ్చిన తర్వాత ఆన్ అయింది. అదేనండి, బ్యాటరీ ఉంటుంది దానికి, ఆల్రెడీ ఆక్సిజన్ పోతూనే ఉంటుంది కదా దానికి. 5 minutes వరకు ఇప్పుడు బ్యాకప్ ఉంటుంది మనకి. ఏదైనా ఇప్పుడు బ్యాటరీ ఉన్నా 5 minutes ఉంటుంది కదా బ్యాటరీ బ్యాకప్. 2 hours వరకు కరెంట్ లేదండి, ఇది వాస్తవంగా. రిమ్స్ లో అత్యవసర సేవల కోసం ఇంక్యుబులేటర్, హైలోజన్ తో పాటు ఆక్సిజన్ 24 గంటలు అందుబాటులో ఉండాలి. కానీ అవేమీ పట్టించుకోరు. షిఫ్ట్ల వారీగా నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కన్సల్టేషన్ కు వెళ్తూ ఇక్కడ సరిగ్గా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మంచిర్యాల, నిర్మల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పిల్లలను కరీంనగర్, హైదరాబాద్ లేదా నాగ్పూర్, యావత్మల్ కు తరలించాల్సిన దుస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని జనం కోరుతున్నారు.